కార్యక్రమం చేపట్టడానికి ఈరోజు సామాజిక కార్యకర్త బక్కా జడ్సన్ గారు ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షనర్ల డబ్బుల కోసం రాజ్భవన్ దగ్గరికి వెళ్లి 3 సార్లు ఆయన రిప్రజెంటేషన్ చేసినప్పటికీ రాజ్భవన్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం వల్ల ఈరోజు కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం అంటే 2024-25 సంవత్సరంలో 12,800 కోట్లను ఇవాళ ప్రభుత్వం రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు చెల్లించే కార్యక్రమాన్ని పెట్టుకుంటే ఈ ప్రభుత్వము సంక్షేమ పథకానికి ఈ 12,800 కోట్లను వాడుకొని 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఏ ఒక్కరు కూడా ఒక్క పైసా ఇవ్వకుండా దాదాపు 20 ఏళ్ల కాలయాపన చేయడం వల్ల రాష్ట్రం మొత్తం మీద 31 మంది ఉద్యోగులు చనిపోవడం జరిగింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరిచి మా డబ్బులు మాకు ఇవ్వాలని మేము కోరుకునేది ఏంటంటే మేము దాచుకున్న డబ్బుల్ని మాకు వెంటనే చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జీపీఎఫ్ కానీ, జిఏఎస్ కానీ, టీఎస్జిఎల్ఐ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, కమిటేషన్ ఇవన్నీ మేము దాచుకున్న డబ్బుల్ని ప్రభుత్వం మాకు ఇవ్వకుండా 20 ఏళ్లు కాలయాపన చేయడం వల్ల అనారోగ్యం పాలై ఆసుపత్రులు వెంబడి ఉండి బిడ్డల పెళ్లిలు చేయలేక ఇల్లు కట్టుకున్న అప్పులు తీర్చలేక చాలా మంది అనారోగ్యం పాలై 31 మంది చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి బక్కా జడ్సన్ గారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, లేని పక్షంలో రాజ్భవన్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడదామని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు కోహెడ చంద్రమౌళి, నేను రాష్ట్ర కన్వీనర్ రేవా.